క్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. గాఢంధకారపు లోయల్లో నీవు సంచరించినను ఏ అపాయమునకు భయపడమాకు. ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. దేవుడు మీ జీవితంలో బలమైన గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఈ రోజున మీకు శాంతి లేదు, అలాగనే ఈ రోజున మీకు నెమ్మది లేదు. ఈ రోజున అనేక అపాయాలతో మీరున్నారు. సో మీ శత్రువులు మిమ్మల్ని తరుగుతా ఉన్నారు. క్షేమం అనేది లేకుండా చాలా భయంకరమైన స్థితిలో మీరున్నారు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క వాక్యపు లేఖనాలను పూర్తిగా చదివి వివరిస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శించును గాక. దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి చెప్తున్నాడు, నీ జీవితంలో లేమి అనేది దేవుడు తొలగించబోతున్నాడు. లేమి అనేది నీ జీవితంలోని దేవుడు తొలగించి నీకు సమృద్ధిని కలుగు చేయబోతున్నాడు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తున్నాడు. అనగా ఏంటి అంటే, ఒక గొర్రెకి పచ్చిక ఎంత ఎక్కువగా ఉంటే అంత సమృద్ధిగా తిని చాలా సంతోషంగా ఉంటది. అలాగనే దేవుడు ధనం అనే పచ్చికను నీకు అనుగ్రహించి నీకు చక్కని మంచి జీవితాన్ని దేవుడిస్తాడు. ఇంతవరకు శాంతి లేదు, దేవునికి శాంతిని కలుగు చేయబోతున్నాడు. అలాగే నీ ప్రాణమునకు దేవుడు సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అనగా దేవుడు నీ ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు నీతి మార్గములలో నిన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢంధకారపు లోయలు ఎన్ని ఉన్నా, మీరు ఎక్కడ సంచరించినా దేనికి భయపడమాకండి. ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం మిమ్మల్ని ఆదరిస్తుంది. సో మీ శత్రువుల ఎదుట దేవుడు మీకు భోజనాన్ని సిద్ధపరచబోతా ఉన్నాడు. ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువులందరి ఎదుట దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. నూనెతో దేవుడు నీ తలను అంటి నీ గిన్నె నిండి పొర్లునట్లుగా చేయబోతున్నాడు. సో తైలాభిషేకాన్ని దయచేయబోతున్నాడు. అలాగే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మీరు బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమములే మీకు కలుగు చేసి దేవుడు చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. అనగా ప్రతి చిరకాలము దేవుని యొక్క మందిరంలో మీరు నివాసం చేస్తారు. మీ గిన్నె నిండి పొర్లుతుంది. నూనెతో దేవుడు నిన్ను అంటబోతున్నాడు. దేవుడు నీకు మంచి భోజనాన్ని నీ శత్రువులు ఎదుటే సిద్ధపరచబోతా ఉన్నాడు. సో ఎలాంటి అపాయమునకు భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. శాంతిని కలుగు చేయబోతున్నాడు. అలాగనే పచ్చికను అనగా సమృద్ధి కలిగిన ధనాన్ని దేవుడిని కలుగు చేయబోతున్నాడు. అలాగే నీకున్న లేమి, వేదన, బాధ అంతా కూడా తొలగించి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు గాక. దేవుడు యొక్క వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, 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 ఆమెన్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగనే అనేకులకు షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే కామెంట్స్ లో యేసయ్య నా కాపరి, నాకు లేమి కలగదు అని రాయండి. యేసయ్య నా కాపరి, నాకు లేమి కలగదు అని కామెంట్స్ లో రాయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.